సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నం టౌన్ మరియు రూరల్ ఏరియాలలో వేరువేరు అగ్ని ప్రమాద బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 15,000 రూపాయల ఖరీదు చేసే సహాయాన్ని అందించారు. మచిలీపట్నం టౌన్ మరియు రూరల్లో జరిగిన 2 వేరువేరు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 15,000 రూపాయలు ఖరీదు చేసే సహాయాన్ని అందించారు. కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ చింతగుంటపాలెంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పుట్టి బాబురావుకు చెందిన నివాస గృహం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికి ఆహుతైంది. లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరపున ఆ కుటుంబానికి నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, బియ్యం, దుస్తులు, 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా పెదపట్నం దళితవాడలో జరిగిన మరో అగ్ని ప్రమాదంలో తోకల దేవమణి ఇల్లు దగ్ధం అవడంతో ఆ కుటుంబానికి ఫ్రెండ్ సర్కిల్ తరపున నిత్యావసర వస్తువులు, బియ్యం, దుస్తులు, వంట సామాగ్రి, కూరగాయలు, 1000 రూపాయల నగదు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కన్వీనర్ ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ, మాదిరెడ్డి అంజిబాబు, మాదిరెడ్డి బాబా, ఏరువ హేమశ్రీ తదితరులు పాల్గొన్నారు. మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డే కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. మరల ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర మంత్రి రమేష్ అన్నారు. పెన్షన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్క లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం, జగన్ పట్ల వారికి ఉన్న కృతజ్ఞత స్పష్టంగా కనబడుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పెడన పట్టణంలోని మార్కెట్ యార్డులో కొత్తగా మంజూరైన పెన్షన్దారులకు మంత్రి రమేష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గరికపాటి చారుమతి, ఎంపీపీ రాజులపాటి వాణి, ఎంపీడీఓ రెడ్డయ్య, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మనం ఎవరో ఇచ్చిన మందులు మింగుతా ఉంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతకవలసిన మన జీవితం 50 సంవత్సరాలే, 60 సంవత్సరాలకే మన జీవితం అట్లా అయిపోతుంది. కానీ జగన్ అన్న ఒకటే అనుకున్నాడు, ఇన్ని డబ్బులు ఇచ్చినా నాకు సరిపోలేదు, నాకు తృప్తిగా లేదు, ఆయుష్ని పెంచాలి, జీవితం ఇవ్వాలి. మనం 50 సంవత్సరాలు బతికే వాళ్ళని 70 సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే ఆయుష్ దేవుడిస్తాడు. కానీ ఈరోజు ఆయుష్ మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఆయుష్ను పెంచుతా ఉన్నాడు. మన బిడ్డ జగన్ అన్న మనకి జీవితాన్ని ఇంకా పెంచుతా ఉన్నాడు. ఇది పరిపాలన అంటే, ఇది మనిషి అంటే, ఇది మనిషికి ఆ ప్రేమ, అభిమానం, విశ్వాసం అంటే ఇది. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ఇంతమంది నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అవ్వలు, తాతలు, ఇంత పెద్దవాళ్ళందరూ వచ్చారు. మరి జగనన్న కన్నా ముందు, జగనన్న ముఖ్యమంత్రి కాక ముందు ఎవరు ముఖ్యమంత్రి? తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరుకుంది. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపుగా ఈ రోజుకి 25వ రోజుకి చేరుకుంది. అయితే మేము అడిగేది ఏమిటంటే, ఈ 11,500 రూపాయలు మాకు చాలవు. మా ఇంటి కుటుంబాల ఖర్చులు పెరిగిన, ఈ మామూలు రోజువారీ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ 11,500 సరిపోవు అని చెప్పేసి మేము పెంచమని చెప్పేసి అడుగుతున్నాము. అంగన్వాడీలో కూడా ఈ 11,500తో అంగన్వాడీలో గ్యాస్ బండ కానీ, ఇంటిలో గ్యాస్ ఖర్చులు కానీ పెరిగిన ధరముల అంగన్వాడీ బండే 1,200 రూపాయలు అవుతుంది. కాబట్టి ఇంటిలో ఈ 11,500తో మేము పోషించుకోలేము అని అంగన్వాడీగా చెప్తున్నాము. అందువలన అంగన్వాడీ జీతాలు పెంచమని చెప్పి అడుగుతున్నాము. కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం కనీస వేతనం ఇమ్మని చెప్తున్నాము. గ్రాడ్యుటీ అడుగుతున్నాము. కాబట్టి జగన్ గారు కనీస వేతనం గ్రాడ్యుటీ ఈ 2 అమలు చేయవలసిందిగా కోరుచున్నాము. మీ విధుల్లోకి రాకపోతే మిమ్మల్ని తీసి వేరేగా ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటామంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన మేము మీ మీద అభిమానంతో, మీరు పెట్టినోళ్ళు కాదు కదా, మాకు సెంట్రల్, స్టేటు వాళ్ళ ద్వారా మేము వచ్చాము.
కానీ ఈ రోజున మీరు ఇంటికి వెళ్ళిపోతారు. మేము చెప్పే మాట వినపోతే కనుక మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. మేము పెంచాం, మేము ఇట్టి పరిస్థితుల్లో మీరు రావాల్సిందే అని అల్టిమేటం జారీ చేయడం అది మీకు సమంజసంగా ఉందా? మేము అడుగుతున్నాం. ఏ కనీస వేతనం గ్రాట్యుటీ ఇవ్వమని అడుగుతున్నాం. మేమేమైనా గొంతు మా కోరికలు ఏమైనా అడుగుతున్నామా? మా కష్టాలేంటి? మరి 25 ఏళ్ళ నుంచి మా సర్వీసులో ఉన్నాం. మరి మాకు రోగాలు రావా? మేము మనుషులమే కదా. మరి మీకు ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఎన్నెన్ని జీతాలు తీసుకుంటున్నారు? రోజుకి మీకు ఎన్ని అలవెన్సులు ఉంటాయి? బయట కాలు పెడితే ఎన్ని లక్షలు అవుతాయి? మరి మా పరిస్థితి ఏంటండి? మేము అక్కా చెల్లెములో మేమేం అడిగాం? కనీస వేతనం ఇమ్మన్నాం. పోనీ అది కూడా మేము ఇవ్వలేమంటున్నారు. తెలంగాణ కన్నా పోనీ 1000 రూపాయలు తక్కువ ఇవ్వు, పోనీ 18,000 వాళ్ళకి 15,000 ఇవ్వు అని మేమే దిగొస్తున్నాం. కానీ రూపాయి పెంచాం, మీరు వెళ్ళాల్సిందే. నగరంలోని చందమామ స్టూడియోలో చోరీ జరిగింది. నగరంలోని చందమామ స్టూడియోలో ఒక కెమెరా 16,000 రూపాయల నగదు చోరీకి గురైంది. మెయిన్ రోడ్లోని ఈ స్టూడియోని గత రాత్రి 9:30కు మూసివేసిన సిబ్బంది ఉదయం స్టూడియో తెరిచి చూడగానే చోరీ జరిగినట్లు గుర్తించారు. స్టూడియో పైభాగం పగలగొట్టి విలువైన కెమెరా, నగదును దుండగులు చోరీ చేసినట్లు స్టూడియో సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి 9:30కి షాపు కట్టేయడం జరిగింది. పొద్దునే ఉదయం రవీంద్ర గారు వచ్చి షాపు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చూసేటప్పటికి పైన రేక్కి కట్ చేసి అదంతా చంద్రవాదనగా కనపడుతుంది. లోన కెమెరా ఒకటి పోయింది. అది మరియు కౌంటర్లో ఉన్న క్యాష్ కూడా మొత్తం తీసుకెళ్ళిపోయారు. సుమారు 16,000, 15,000 నుంచి 16,000 దాకా క్యాష్ ఉంది. అదిను Z6 కెమెరా ఒకటిను ఫ్లాష్ తీసుకెళ్ళిపోయారు. మిగతావన్నీ కూడా కెమెరాలు చంద్రవందరగా పడేసి వెళ్ళిపోయారు. సమాచారం మేరకు పోలీసులు వచ్చి క్లూస్ టీమ్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.